రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయనే ఉంటాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ పార్టీ పరంగా మేము 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రకటనకు కూడా విలువ లేకుండా చేసుకున్నది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులే లేనప్పుడు, పార్టీ పరంగా కేటాయింపులే లేనప్పుడు మేము 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా ఈ దశాబ్దం కాలం జోక్ అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. పార్టీ పరమైన గుర్తే లేదు, పార్టీ పరంగా మీరు బీఫామ్ కూడా ఇవ్వరు. అట్లాంటి ఎన్నికల్లో మేము 42% మేము పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది? ఇట్లాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరింత అన్యాయమే చేసింది. నా బలహీన వర్గాల సమాజం మీ లెక్కల ప్రకారమే 56% ఉంటే మీరు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మీరే మాట ఇచ్చి ఆ 42% అమలు చేయడం అనేది గాలికి వదిలేసి కోర్టు తీర్పు రాకుండానే మీరు తొందరపడి చివరికి పోయినసారి ఎన్నికల్లో ఏదైతే 2019 జరిగిందో ఆ 2019లో కనీసం నా బీసీ సమాజానికి 23% రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ మీరు ఆ 23% కూడా అమలు చేయకుండా మీరు ఆ 23% పోయినసారి జరిగిన ఎన్నికల సందర్భంగా నా బీసీలకు 23% రిజర్వేషన్ ఉంటే ఆ 23 కూడా అమలు చేయకుండా దానికంటే తగ్గించి మీరు 17% రిజర్వేషన్లు అమలు చేయడం అంటే ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం.